ఓం శాంతి 22/3/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మన పారలౌకిక తండ్రి ప్రపంచంలో అద్భుతమైన స్వర్గాన్ని తయారు చేస్తున్నారు అని, దానికి మేము యజమానులుగా అవుతాము అనే నశ మీకు ఉండాలి. ప్రశ్న: తండ్రి సాంగత్యము ద్వారా మీకు ఏ ఏ ప్రాప్తులు లభిస్తాయి? జవాబు: తండ్రి సాంగత్యంలో 1, మనము ముక్తి జీవన్ముక్తికి అధికారులుగా అవుతాం. 2, తండ్రి సాంగత్యం తేలుస్తుంది. 3, బాబా మనలను తన వారిగా చేసుకొని ఆస్తికులుగా త్రికాల దర్శులుగా చేస్తారు. మనము రచయిత రచనల ఆది మధ్య అంత్యాలను తెలుసుకుంటాం. పాట: ఓపిక పట్టు మనస్సా. ఓం శాంతి. మాట ఎవరు అంటున్నారు? తండ్రి తన పిల్లలతో అంటున్నారు. పిల్లలందరికీ చెప్తారు, ఎందుకంటే అందరూ దుఃఖంలో, అసహనంతో, అధైర్యంగా ఉన్నారు. దుఃఖం నుండి ముక్తి చేయమని, సుఖానికి దారి చూపించమని తండ్రిని స్మృతి చేస్తారు. ఇప్పుడు మనుషులకు, అందులో ముఖ్యంగా భారత్వాసులైన మనం చాలా సుఖంగా ఉండేవారమని తెలియదు. భారతదేశం అతి ప్రాచీనమైన అద్భుతమైన దేశంగా ఉండేది. ప్రపంచంలోని అద్భుతము అని అంటారు కదా. ఇక్కడ మాయా రాజ్యంలో 7 లేక 8 అద్భుతాలు అని మహిమ చేస్తారు. అవి స్థూలంగా కనిపించే అద్భుతాలు, అవి మాయా అద్భుతాలు అని, అందులో దుఃఖం ఉంది అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. రాముడైన తండ్రి తయారు చేయ అద్భుతం స్వర్గం. అదే ప్రపంచంలో నిజమైన అద్భుతం. భారతదేశం స్వర్గంగా వజ్రతుల్యంగా ఉండేది. అక్కడ దేవీ దేవతల రాజ్యం ఉండేది. ఈ విషయం భారతవాసులందరూ మర్చిపోయారు. దేవతల ముందుకెళ్ళి నమస్కరిస్తారు, పూజిస్తారు. కానీ ఎవరిని పూజిస్తారు? వారి జీవిత చరిత్ర ఏమిటో తెలుసుకోవాలి కదా. అదంతా అనంతమైన తండ్రి కూర్చొని అర్థం చేస్తూ ఉన్నారు. మీరు పారలౌకిక తండ్రి వద్దకు వచ్చారు. పారలౌకిక తండ్రి స్వర్గ స్థాపన చేయువారు. మానవులెవ్వరూ ఈ కార్యాన్ని చెయ్యలేరు. ఈ బ్రహ్మకు కూడా తండ్రి చెప్తున్నారు, ఓ తమో ప్రధానమైన పురాతన కృష్ణుడి ఆత్మ, నీకు నీ జన్మల గురించి తెలియదు. కృష్ణుడిగా ఉన్నప్పుడు సతో ప్రధానంగా ఉండేవాడివి. ఆ తర్వాత 84 జన్మలు తీసుకొని ఇప్పుడు తమో ప్రధానంగా అయిపోయావు. నీకు అనేక పేర్లు ఉండేవి. ప్రస్తుతం నేను నీకు బ్రహ్మ అని పేరు పెట్టాను. బ్రహ్మ నుండి విష్ణువుగా లేక కృష్ణుడిగా అవుతావు. విష్ణువన్నా కృష్ణుడన్నా ఒకటే. బ్రహ్మ నుండి విష్ణువు, విష్ణువు నుండి బ్రహ్మగా అవుతావు. బ్రహ్మ ముఖ వంశావళి బ్రాహ్మణులే మళ్ళీ దేవతలుగా అవుతారు. ఆ దేవతలే మళ్ళీ శూద్రులుగా అవుతారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. దీనిని భగవాను వాచ్ అని అంటారు. ఇప్పుడు మీరు విద్యార్థులుగా అయ్యారు కాబట్టి మీకు ఎంతో సంతోషం ఉండాలి. కానీ అంత సంతోషం ఉండదు. ధనవంతులు వారి వద్ద ఉన్న ధనం యొక్క నశలో చాలా సంతోషంగా ఉంటారు కదా. ఇక్కడ మీరు భగవంతుడి పిల్లలుగా అయినందున అంత సంతోషంగా ఉండరు. రాతి బుద్ధిగా ఉన్నందున అర్థం చేసుకోరు. అదృష్టంలో లేకుంటే జ్ఞాన ధారణ చేయలేరు. ఇప్పుడు బాబా మిమ్మలను మందిరానికి అర్హులుగా చేస్తున్నారు. కానీ మాయ సాంగత్యం కూడా తక్కువైనదేమీ కాదు. మంచి సాంగత్యము తేలుస్తుంది, చెడు సాంగత్యము ముంచుతుంది అనే గాయనం కూడా ఉంది. తండ్రి సాంగత్యము మిమ్మలను ముక్తి జీవన్ముక్తులలోకి తీసుకెళ్తుంది. రావణుడి చెడు సాంగత్యము మిమ్మలను దుర్గతి పాలు చేస్తుంది. పంచ వికారాల సాంగత్యం అవుతుంది కదా. భక్తి మార్గంలో సత్సంగమని అంటారు, కానీ మెట్లు క్రిందకే దిగుతూ వచ్చారు. మెట్ల పైనుండి ఎవరైనా తోశారు అంటే క్రింద పడతారు. సర్వుల సద్గతి దాత ఒక్క తండ్రి మాత్రమే. భగవంతుడు అనగానే వెంటనే ఎవరైనా పైకే చూపిస్తారు. ఇప్పుడు తండ్రి తప్ప పిల్లలకు తండ్రి పరిచయాన్ని ఎవరు ఇస్తారు? తండ్రియే పిల్లలకు తన పరిచయాన్ని ఇస్తారు. వారిని తన వారిగా చేసుకొని సృష్టి ఆది మధ్య అంత్యాల జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారు. నేను వచ్చి మిమ్మల్ని ఆస్తికులుగా చేసి త్రికాల దర్శులుగా కూడా చేస్తాను అని తండ్రి చెప్తున్నారు. ఇది డ్రామా. దీనిని గురించి సాధు సత్పురుషులు మొదలైన వారెవ్వరికీ తెలియదు. అవి హద్దులోని డ్రామాలు. ఇది అనంతమైన డ్రామా. ఈ బేహద్దు డ్రామాలో మనం సుఖం కూడా ఎక్కువగా అనుభవిస్తాము, దుఃఖం కూడా ఎక్కువగానే అనుభవిస్తాం.
ఈ డ్రామాలో కృష్ణుడు క్రిస్టియన్ల లెక్కాచారం కూడా ఉంది. వారు భారతదేశంలో యుద్ధం చేయించి రాజ్యం తీసుకున్నారు. కానీ ఇప్పుడు మీరు యుద్ధం చెయ్యరు, వారు పరస్పరం యుద్ధం చేసుకుంటారు, రాజ్యం మీకు లభిస్తుంది. ఇది డ్రామాలో రచింపబడి ఉంది. ఈ విషయాలు మీకు తప్ప మరెవ్వరికీ తెలియదు. జ్ఞానమునిచ్చేవారు జ్ఞాన సాగరులైన ఒక్క తండ్రి మాత్రమే. వారే సర్వులకు సద్గతినిస్తారు. భారతదేశంలో దేవీ దేవతల రాజ్యం ఉండేది, అప్పుడు సద్గతిలో ఉండేది. మిగిలిన ఆత్మలన్నీ ముక్తిధామంలో ఉండేవి. భారతదేశం బంగారు మయంగా ఉండేది, అప్పుడు మీరే రాజ్య పాలన చేసేవారు. సత్యుగంలో సూర్యవంశీల రాజ్యం ఉండేది, ఇప్పుడు మీరు సత్యనారాయణ కథ వింటున్నారు. ఇది నరుడి నుండి నారాయణుడిగయ్యే కథ. సత్యమైన గీత ద్వారా భారతదేశం సత్యఖండంగా పౌనుకు సమానంగా అనగా సంపన్నంగా అవుతుంది అని పెద్ద పెద్ద అక్షరాలలో వ్రాయండి. తండ్రి వచ్చి సత్యమైన గీతను వినిపిస్తూ ఉన్నారు, సహజ రాజయోగమును నేర్పిస్తూ ఉన్నారు. తద్వారా పౌండ్కు సమానంగా అనగా సంపన్నంగా అవుతారు. బాబా పదే పదే చాలా బాగా అర్థం చేయిస్తున్నారు, కానీ పిల్లలు దేహ అభిమానం కారణంగా మర్చిపోతారు. దేహి అభిమానులుగా అయితే ధారణ కూడా జరుగుతుంది, దేహ అభిమానం కారణంగా ధారణ జరగదు. తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు, నేను సర్వవ్యాపిని అని ఎప్పుడు చెప్పలేదు. మీరు నాతో మీరే మాతాపిత అని అంటారు, దాని అర్థం ఏంటి? మీ కృప వలన అపారమైన సుఖం అని కూడా అంటారు. ఇప్పుడు దుఃఖంలో ఉన్నారు, ఇది ఎప్పటి గాయనము కూడా అర్థం చేసుకోరు. పక్షులు ఎలాగైతే చూచు అని కూకు అని అర్థం లేని శబ్దాలు చేస్తాయో, అలా మనుషులు శబ్దం చేస్తూ ఉంటారు, కానీ అర్థం ఏమాత్రం తెలియదు. ఇవన్నీ అసత్యాలు అని తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు. అసత్యంగా తయారు చేసింది ఎవరు? రావణుడు. భారతదేశం సత్యఖండంగా ఉన్నప్పుడు అందరూ సత్యమే మాట్లాడేవారు. దొంగతనము, మోసము మొదలైనవేవి ఉండేవి కావు. ఇక్కడ దొంగతనాలు మొదలైనవి చేస్తూనే ఉన్నారు. ఈ ప్రపంచంలో మోసమే మోసముంది. దీనిని పాప ప్రపంచము, దుఃఖ ప్రపంచమని అంటారు. సత్యుగమును సుఖమయ ప్రపంచమని అంటారు. ఇది వికారి వేశ్యాలయం. సత్యుగం శివాలయం. తండ్రి కూర్చొని ఎంతో మంచి రీతిగా వివరిస్తూ ఉన్నారు. బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అనే పేరు కూడా ఎంత బాగుంది. ఇప్పుడు తండ్రి వచ్చి తెలివిగల వారిగా చేస్తున్నారు. ఈ వికారాలను జయిస్తే మీరు జగత్తు జీతులుగా అవుతారని చెప్తున్నారు. ఈ కామ మహాశత్రువు. మీరు వచ్చి మమ్ములను దేవీ దేవతలుగా తయారు చేయమని పిల్లలు పిలుస్తారు. తండ్రి యథార్థ మహిమ పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. మనుషులకు తండ్రి ఎవరో తెలియదు, తండ్రి మహిమ కూడా తెలియదు. వారు ప్రేమ సాగరులు అని మీకు తెలుసు. తండ్రి వినిపించే జ్ఞానమే వారు చూపించే ప్రేమ. టీచర్ విద్యార్థులను చదివిస్తారు, దాని ద్వారా విద్యార్థులు ఎంత గొప్పగా తయారవుతారు. పిల్లలైన మీరు కూడా తండ్రి సమానంగా ప్రేమ సాగరులుగా అవ్వాలి. ఎవరు వచ్చినా ప్రీతిగా అర్థం చేయించాలి. మీరు కూడా ఒకరినొకరు ప్రేమించండి అని తండ్రి చెప్తున్నారు. ఎవరికైనా తండ్రి పరిచయం ఇవ్వడమే నంబర్ 1 ప్రేమ. మీరు గుప్త దానం చేస్తారు. ఒకరిపై ఒకరికి ద్వేషం కూడా ఉండరాదు, లేకుంటే మీరు శిక్షలు అనుభవించవలసి వస్తుంది. ఎవరినైనా తిరస్కరిస్తే మీరు శిక్షలు అనుభవిస్తారు. ఎప్పుడూ ఎవరిపైన ద్వేషం ఉండరాదు, ఎవరిని తిరస్కరించరాదు. దేహ అభిమానంలోకి వచ్చినందున పతితులైపోయారు. తండ్రి దేహి అభిమానులుగా తయారు చేస్తారు, దాని ద్వారా మీరు పవిత్రంగా అవుతారు. ఇప్పుడు 84 జన్మల చక్రం పూర్తి అయ్యింది అని అందరికీ అర్థం చేయించండి. సూర్యవంశంలోని మహారాజా మహారాణులే మళ్ళీ 84 జన్మలు తీసుకొని క్రిందకు దిగుతూ దిగుతూ క్రింద పడ్డారు. ఇప్పుడు తండ్రి మళ్ళీ మహారాజా మహారాణులుగా చేస్తున్నారు. తండ్రి కేవలం నన్ను ఒక్కరిని స్మృతి చేస్తే పావనం అవుతారు అని చెప్తున్నారు. పిల్లలైన మీరు దయా హృదయులుగా అయ్యి రోజంతా సేవను గురించి ఆలోచిస్తూ ఉండాలి. బాబా ఆదేశం ఇస్తున్నారు. మధురమైన పిల్లలు దయా హృదయులుగా అయ్యి దుఃఖంలో ఉన్న ఆత్మలను సుఖవంతులుగా చేయండి. వారికి క్లుప్తంగా లెటర్స్ వ్రాయాలి. తండ్రి చెప్తున్నారు, నన్ను మరియు నేనిచ్చే వారసత్వంను స్మృతి చేయండి. గొప్పతనమంతా ఒక్క శివబాబాది మాత్రమే. మానవులకు తండ్రి మహిమను గురించి కూడా తెలియదు.
హిందీలో కూడా లెటర్స్ వ్రాయవచ్చు. సేవ చేసేందుకు కూడా పిల్లలలో ఉత్సాహం ఉండాలి. సేవ చేసే నేర్పరితనం కూడా ఉండాలి. చాలామంది స్వయాన్ని హత్య చేసుకునేందుకు తయారవుతారు. జీవఘాతం మహాపాపమని వారికి తెలపండి. ఇప్పుడు పిల్లలైన మీకు శివబాబా శ్రీమతంనిస్తున్నారు. వారు శ్రీ శ్రీ శివబాబా మిమ్మలను శ్రీ లక్ష్మి శ్రీ నారాయణలుగా చేస్తున్నారు. వారిని ఒక్కరిని మాత్రమే శ్రీ శ్రీ అని అనాలి. వారు ఎప్పుడూ చక్రంలోకి రారు. మీకు శ్రీ అనే బిరుదు మాత్రం లభిస్తుంది. ఈ రోజుల్లో అందరికీ శ్రీ అనే బిరుదు ఇస్తూ ఉంటారు. నిర్వికారులైన వారెక్కడ, వికారులైన వీరెక్కడ. రాత్రికి పగలుకున్నంత వ్యత్యాసం ఉంది. తండ్రి ప్రతిరోజు అర్థం చేస్తూ ఉంటారు. మొదట దేహి అనగా ఆత్మ అభిమానులుగా అవ్వండి. అందరికీ సందేశం చేర్చండి. మీరు కూడా సందేశకుడి పిల్లలే. సర్వుల సద్గతి దాత ఒక్కరే. ధర్మస్థాపకులను గురువులని అనరు. సద్గతినిచ్చువారు ఒకే ఒక్క తండ్రి. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఎవ్వరిని అసహించుకోరాదు, ద్వేషించరాదు. దయాహృదయులుగా అయ్యి దుఃఖంలో ఉన్న ఆత్మలకు సుఖమునిచ్చే సేవ చేయాలి. తండ్రి సమానం మాస్టర్ ప్రేమ సాగరులుగా అవ్వాలి. సెకండ్ పాయింట్, మనం భగవంతుడి పిల్లలము అనే నష్యాలో లేక ఖుషీలో ఉండాలి. ఎప్పుడు మాయ చెడు సాంగత్యంలోకి వెళ్ళరాదు. దేహి అభిమానులుగా ఈ జ్ఞానధారణ చేయాలి. వరదానము, తండ్రి సమానంగా వరదానీలుగా ఈ ప్రతి ఒక్కరి మనస్సుకు విశ్రాంతినిచ్చే మాస్టర్ దిలారాం భవ. ఏ పిల్లలైతే తండ్రి సమానం వరదాని మూర్తులుగా ఉన్నారో వారు ఎప్పుడూ ఎవరి బలహీనతలను చూడరు. వారు అందరి పట్ల దయా హృదయులుగా ఉంటారు. ఎలాగైతే తండ్రి ఎవరి బలహీనతలను మనసులో ఉంచుకోరో అలా వరదాని పిల్లలు కూడా ఎవరి బలహీనతలను లోపాలను మనస్సులో ధారణ చేయరు. వారు ప్రతి ఒక్కరి మనస్సుకు విశ్రాంతినిచ్చే మాస్టర్ దిలారాంగా ఉంటారు. అందువలన సాథీలు కానీ లేక ప్రజలు కానీ అందరూ వారి గుణాలను మహిమ చేస్తారు. అందరి నుండి వీరు సదా మా స్నేహితులు, సహయోగులు అనే ఆశీర్వాదాలు వెలువడతాయి. స్లోగన్, సంగమ యుగంలో ఎవరైతే సదా చింతలేని చక్రవర్తులుగా ఉంటారో వారు శ్రేష్టమైన ఆత్మలు. అవ్యక్త సూచన, సత్యత మరియు సభ్యత రూపీ కల్చర్ను స్వంతం చేసుకోవటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా సభ్యతను వదలి మర్యాదను, సత్యతను నిరూపించకండి. సభ్యతకు గుర్తు నిరహంకారత. ఈ నిరహంకారత నిర్మాణ కార్యమును సహజం చేస్తుంది. ఎంతవరకు అహంకారం లేకుండా అవ్వరో అంతవరకు నిర్మాణము చేయలేరు. జ్ఞానం యొక్క శక్తి శాంతి మరియు ప్రేమ. అజ్ఞాన శక్తి అయిన క్రోధాన్ని చాలా మంచి రీతిగా మీ సంస్కారంగా చేసుకున్నారు. అంతేకాక ఉపయోగిస్తూ కూడా ఉంటారు. తర్వాత క్షమాపణ చెప్తారు. ఇలా ఇప్పుడు ప్రతి గుణాన్ని, ప్రతి జ్ఞాన విషయాన్ని సంస్కార రూపంలో తయారు చేసుకుంటే సభ్యత వస్తూ ఉంటుంది. మాతేశ్వరి గారి అమూల్యమైన మహావాక్యాలు. పిల్లలైన జ్ఞానయుక్తాత్మల ద్వారా తప్పు జరిగితే 100 రెట్ల దండన లభిస్తుంది. ఈ అవినాశి జ్ఞాన యజ్ఞంలోకి వచ్చి సాక్షాత్తు పరమాత్ముడి చేయి పట్టుకొని మళ్ళీ కారణ లేదా అకారణం వలన ఏదైనా వికర్మ జరిగితే అందుకు శిక్ష చాలా భారీగా ఉంటుంది. ఎలాగైతే జ్ఞానం తీసుకున్నందున 100 రెట్ల లాభం ఉంటుందో అలా జ్ఞానం తీసుకుంటూ ఏదైనా తప్పు జరిగితే 100 రెట్ల దండన కూడా ఉంటుంది. అందువలన చాలా అప్రమత్తంగా ఉండాలి. తప్పులు చేస్తూ ఉంటే బలహీనమవుతూ ఉంటారు. అందువలన మీలోని చిన్న పెద్ద తప్పులను గమనిస్తూ ఉండండి. ఆ తర్వాత ఆ తప్పు జరగకుండా చెక్ చేసుకుంటూ నడవండి. తెలివిగల పెద్ద మనుషులు చెడ్డ పని చేస్తే వారికి శిక్ష పెద్దదిగా ఉంటుంది. అదే క్రింద పడిన నీచమైన మనుషులు తప్పు చేస్తే
వారికి అంత పెద్ద శిక్ష ఎలా ఉండదు? అలా మీరు కూడా పరమాత్ముడి పిల్లలు అని అనబడుతున్నారు కనుక మీరు అంత దైవీ గుణాలు ధారణ చేయాలి. సత్యమైన తండ్రి వద్దకు వచ్చారు కనుక సత్యంగా ఉండాలి. మమ్మ రెండవ క్లాసు. జనులు పరమాత్మ సర్వజ్ఞుడు అని అంటారు. సర్వజ్ఞుడు అంటే అందరి మనసులు తెలిసిన వాడు అని అర్థం కాదు. సృష్టి రచన యొక్క ఆది మధ్య అంత్యములు తెలిసినవారు. రచయిత అయిన పరమాత్మ పాలనకర్త మరియు సంహారకర్త. అంటే పరమాత్మయే జన్మనిస్తాడు, తినిపిస్తాడు, సంహరిస్తాడు అనే అర్థం కాదు. భగవంతుడు అలా చేయరు. మనుషులు తమ కర్మల లెక్కాచారం ద్వారా జన్మిస్తారు. అనగా పరమాత్ముడు కూర్చొని వారి మంచి సంకల్పాలను, చెడు సంకల్పాలను తెలుసుకుంటూ ఉంటాడు అని కాదు. అజ్ఞానుల మనసులో ఏ సంకల్పాలు నడుస్తూ ఉంటాయో వారికి తెలుసు. వారిలో రోజంతా మాయావి సంకల్పాలు నడుస్తూ ఉంటాయి అని. జ్ఞానులలో శుద్ధ సంకల్పాలు నడుస్తూ ఉంటాయి అని వారికి తెలుసు. అంతేకాని వారు కూర్చొని ఒక్కొక్కరి సంకల్పాన్ని తెలుసుకోరు. ఇప్పుడు అందరి ఆత్మలు దుర్గతికి చేరుకున్నాయి అని, వారికి సద్గతి ఎలా జరుగుతుందో సర్వజ్ఞుడైన పరమాత్మకు తెలుసు. ఇప్పుడు మనుషులు ఎవరైతే కర్మ భ్రష్టులుగా అయ్యారో వారికి శ్రేష్ఠ కర్మలు నేర్పించి వారిని కర్మ బంధనాల నుండి విడుదల చేయించడం పరమాత్మకు తెలుసు. నన్ను గురించిన, నా రచన గురించిన ఆది మధ్య అంత్యాల జ్ఞానమంతా నాకు తెలుసు. ఆ జ్ఞానాన్ని పిల్లలైన మీకు ఇస్తూ ఉన్నాను. ఇప్పుడు పిల్లలైన మీరు నిరంతరము తండ్రి స్మృతిలో ఉండాలి. అప్పుడే అన్ని పాపాల నుండి ముక్తులుగా అవుతారు. అనగా అమరలోకంలోకి వెళ్తారు. ఇవన్నీ తెలిసిన వారు కనుక వారిని జానీ జానన్హార్ అనగా సర్వజ్ఞుడు అని అంటారు. అచ్చా. ఓం శాంతి.